పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించింది. ఏకంగా 206 సీట్లలో విజయ కేతనం ఎగరవేసింది. దీంతో బెంగాల్ నెక్స్ట్ సీఎం ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం రేసులో బీజేపీ అగ్రనేతలు సువేందు అధికారి, దిలీప్ ఘోష్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రస్తుత ప్రతిపక్ష నేత సువేందు అధికారి సీఎం రేసులో మొదటి వరుసలో ఉన్నారు. మమతా బెనర్జీని ఆమె సొంత నియోజకవర్గమైన భవానీపూర్లో సవాల్ చేసి గట్టి పోటీ ఇచ్చి విజయం సాధించారు. నందిగ్రామ్లో గతంలో మమతను ఓడించడం, రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలపై పట్టు, దూకుడుగా ఉండే రాజకీయ శైలి ఆయనకు కలిసొచ్చే అంశాలు. ఎన్నికల ప్రచారంలో హిందూ ఓట్ల ఏకీకరణలో ఆయన కీలక పాత్ర పోషించారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సీనియర్ నేత దిలీప్ ఘోష్ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి బలమైన పోటీదారుగా ఉన్నారు. ఎన్నికల్లో ఆయన ఖరగ్పూర్ సదరన్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉండటం, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసిన అనుభవం ఉంది ఆయనకి. ఈ ఇద్దరితో పాటు మరికొందరు సీనియర్ నేతల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. బెంగాల్ సీఎంగా మహిళ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మహిళా సీఎం రేసులో అగ్నిమిత్ర పాల్, రూపా గంగూలీ ఉన్నారు. రూపా గంగూలీ మహాభారత్ సిరీస్లో ద్రౌపది పాత్రలో గుర్తింపు పొందారు. సువేందు అధికారే సీఎం అవుతారనే ప్రచారము కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ నుంచి ఎవరు సీఎం అవుతారనే దానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, సంధ్య, భారీ అఖండ విజయం సాధించిన తర్వాత పశ్చిమ బెంగాల్ పీఠాన్ని ఎవరు అధిరోహించబోతున్నారు అన్న దానిపైనే ప్రస్తుతం అందరిలో కూడా ఒక చర్చ మొదలైంది. ముఖ్యంగా సువేందు ముఖ్యమంత్రి పదవి కట్టబెడతారా, లేదంటే ఇతర పార్టీలో ఉన్న ఇతర కీలక నేతలను కూడా పరిశీలిస్తారన్న దానిపైన కూడా కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే పశ్చిమ బెంగాల్లో విజయం సాధించడంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. సువేందు మొదటి నుంచి ఏదైతే మమతా బెనర్జీ తోటి ఉన్న తర్వాత ఆమెతో విభేదాలు వచ్చి ఆయన భాజపాలో చేరినప్పటి నుంచి కూడా భాజపాను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆయన పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఇటు కేంద్ర మంత్రులు కూడా ఇటు పశ్చిమ బెంగాల్లో పర్యటన సందర్భంలో కావచ్చు, ఇతర అంశాల సందర్భంలో కూడా సువేందు అధికారికే అక్కడ ఫేస్ ఆఫ్ ద బీజేపీ అనేది కూడా అక్కడ ఇటు కేంద్ర మంత్రులు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. మరి ఎవరికి ఛాన్స్ ఉంది అన్న దానిపైన కూడా భిన్న స్వరాలు అయితే వినపడుతున్నాయి. ఇటీవల మహిళా రిజర్వేషన్ బిల్లు ఇటువంటివన్నీ కూడా తెరపైకి వచ్చిన నేపథ్యంలో మహిళను కూడా ముఖ్యమంత్రిని చేసే అవకాశం లేకపోలేదు అనే చర్చ కూడా సాగుతుంది. ముఖ్యంగా ఇటు చూస్తే దిలీప్ ఘోష్, అదేవిధంగా మహిళా నాయకురాలు అగ్నిమిత్ర పాలు, స్వపస్ దాస్ గుప్తా, సుకాంత్ మజ్దారు, సమీక్ భట్టాచార్య అటువంటి పేర్లు మాత్రం ప్రస్తుతం వినిపిస్తున్నాయి. మరి నిన్న అఖండ విజయం తర్వాత ప్రధాని మోదీ సభలో మాట్లాడిన సందర్భంగా, విజయోత్సవ ర్యాలీలో ఆయన మాట్లాడిన సందర్భంగా కూడా భాజపాలో శ్రేణులకు కీలక సందేశాలు కూడా ఆయన ఇవ్వడం జరిగింది. పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి రావాలనుకున్నాము, అఖండ విజయాన్ని ప్రజలు మనకు అందించారు, ప్రతీకారంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు, అభివృద్ధి మంత్రంగా మనం ముందుకు వెళ్లాలంటూ కూడా ఆయన కార్యకర్తలకు కొంత దిశ నిర్దేశం చేయడం జరిగింది. పశ్చిమ బెంగాల్లో నెలకొన్న పరిస్థితులు కావచ్చు, గత ఎన్నికల సందర్భంగా టీఎంసీ బీజేపీ పైన తీసుకున్న ప్రతీకారం కావచ్చు, వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని కార్యకర్తలు ఎవరు కూడా తొందరపడొద్దు, మనం బెంగాల్ని అభివృద్ధి చేసుకుందాం, అనేక అంశాలు బెంగాల్లో వెనుకబడి ఉంది, వాటన్నిటిని కూడా మనం సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కూడా దానికి పటిష్టమైన నాయకత్వం కూడా మన వద్ద ఉంది అంటూ కూడా ఆయన నిన్న విజయోత్సవ ర్యాలీ సందర్భంగా మాట్లాడడం కూడా చూసాం. మరి అటువంటి నేపథ్యంలో ఎవరు తదుపరి ముఖ్యమంత్రి, బెంగాల్లో ఎవరు ఆ లీడరు అన్న దానిపైన కూడా ప్రస్తుతం రాజకీయంగా చర్చ అయితే జరుగుతుంది. మరి విశ్లేషకులు మాత్రం సువేందు అధికారికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఆయనే మొదటి నుంచి కూడా బీజేపీని లీడ్ చేస్తూ వచ్చాడు, అక్కడ నాయకత్వము లోపం కొంత ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా సరిచేస్తూ పటిష్టమైన నాయకత్వాన్ని అక్కడ ఆయన స్థిరపరచడం జరిగింది. సంబంధించి రైట్ గోపి.